ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారుల పారం ఉప్పల్ రింగ్ రోడ్లో ఉద్యమకారులు చీమా శ్రీనివాస్ గారు, నెర్దం భాస్కర్ గౌడ్, ఫరీందర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేశారు. ఈ సందర్భంగా నెర్దం భాస్కర్ గౌడ్ గారు మాట్లాడుతూ, ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటులో ముందు వరుసలో ఉండి అమరుల కుటుంబాలు ఉద్యమకారులని, స్వరాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను, అదేవిధంగా ఉద్యమకారులను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. అంతేకాక ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ప్రభుత్వం ఏర్పరచాలి. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమకారులు ఐక్యంగా రాష్ట్ర ఏర్పాటులో నష్టపోయిన ప్రతి ఉద్యమకారులకు న్యాయం జరిగేదాకా పోరాడతాము. నెర్దం భాస్కర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 27వ తారీఖున తెలంగాణ ఆత్మీయ సమ్మేళనాన్ని హరిహర కళాభవన్లో నిర్వహిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లని సానుకూలంగా ప్రకటించినట్లయితే ఈ ఆత్మీయ సమ్మేళనం రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల కృతజ్ఞతా సభగా ఉంటుందని, లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్యమకారులు ఐక్యంగా పోరాడి వారి హక్కులను సాధించుకుంటారు అని చెప్పడం జరిగింది. ప్రాణ త్యాగాలకు కూడా ఎంకపోకుండా మా రాష్ట్రం ఏర్పడాలి, మా రాష్ట్రం మాకు రావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా మా ప్రాణ త్యాగాలు ఎన్నైనా పోతాయని ముందించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలు, అలాంటి ఉద్యమకారులు ఎన్ని రక్తం పొట్టులు పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఇదే ఉప్పల్ రింగ్ రోడ్లోని పోలీసు లాఠీ దెబ్బలకు ఏమాత్రం ఎంకపోకుండా కన్న తల్లి జన్మనిచ్చిన అమ్మ అనకుండా జై తెలంగాణ, జై జై తెలంగాణ అనుకుంటూ ముందు వరుసలో ఉన్న ఉద్యమకారులు, అలాంటి ఉద్యమకారులు కానీ మైమర్చినారు. రాష్ట్రం ఏర్పడింది, స్వరాష్ట్రం వచ్చింది, చనిపోయిన అనుమాన కుటుంబాలని మర్చిపోయినారు. ప్రభుత్వాలు మర్చాయి, పాలకులు మర్చారు, వారి యొక్క భావభోగాలని చూడలేకపోయినారు. ఈ ఉద్యమంలో ఎన్నో కుటుంబాలు, ఎన్నో